అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన పిల్లలు ఉండేటటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ముందు వీడియోలో మనం పెద్దవాళ్ళు ఏ విధంగా డిప్రెషన్లో ఉన్నారు, ఏ విధంగా టెన్షన్లో ఉన్నారు, వాళ్ళని ఎలా టార్గెట్ చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చూసాం కదా. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం. ప్రతి పేరెంట్ కూడా చేయవలసినటువంటి పని ఒకటే. ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా మూడీగా ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, చిరాకు పడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఎప్పుడు చూసినా ఈ పిల్లింతే, ఎప్పుడు చూసినా వీడింతే అని వాళ్ళని వదిలేయొద్దండి. ఒక్క నిమిషం వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏమి జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏందిలే వాడెప్పుడు చూసినా అలానే ఉంటాడు, కొద్దిసేపు వదిలేస్తే మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు అని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వలన వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఆ పేరెంట్స్ నుంచి వచ్చేటటువంటి వర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, నేను నీకు ఇంత ఫీజు కట్టాను, ఇంత ఇంత చదివిచ్చాను, ఇన్ని రోజులు కష్టపడ్డాను, నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది అనేటటువంటి పదాలు వాళ్ళ ముందు ఎప్పుడన్నా మనం మాట్లాడుంటే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు టక్కన వాళ్ళకి అదే సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అంటే అవును కదా, అమ్మ వాళ్ళు ఇంత కష్టపడి నన్ను చదివిస్తూ ఉన్నారు, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నాను, సంవత్సరం అంతా వేస్ట్ చేసేసాను, ఈ 1 మంత్ లాస్ట్‌లో ఇంత ఫీల్ అవుతూ ఉన్నాను అంటే కారణం నేనే కదా, మరి ఈ విషయం నేను పేరెంట్స్‌కి ఎలా చెప్పాలి అని వాళ్ళు ఆలోచించేసి ఇంకా 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 కుమిలిపోతూ ఉంటారు. అలాంటప్పుడు దగ్గరికి తీసుకొని వాళ్ళను ఒక్క నిమిషం, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏదైనా చెప్పాలి అనుకుంటూ ఉన్నావా? ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయితూ ఉన్నావా? నీకేదన్నా నలతగా అనిపిస్తూ ఉందా? కొద్దిసేపు రిలాక్స్ అయితావా? అనేటటువంటి ఒక సాంతనతో కూడినటువంటి మాట గన వాళ్ళు విన్నారు అంటే వాళ్ళ లోపల బ్రెయిన్‌లో ఉండే ఆ బరువంతా ఒక్క 2 నిమిషాల్లో దించేసుకుంటారు. మన టైం కంప్లీట్ వాళ్ళ కోసమే, నీ కోసమే నేనొచ్చాను. నువ్వు నాకు చెప్పు. ఓపెన్ అయ్యి నీ ప్రాబ్లమ్ ఏంటి నాకు చెప్పు అని గన మనము భుజం మీద చెయ్యి వేసి టచ్, టైము, ట్రస్ట్ చెప్పాం కదా. ఆ వీడియో ఒకసారి చూడండి. అలా చేశామంటే 100% వాళ్ళు మనతో ఓపెన్ అయితారు. ఆ బరువనేది దిగిపోతుంది. బుక్ దగ్గర కూర్చున్న కాన్సంట్రేషన్‌గా చదవగలుగుతారు. వాళ్ళ మైండ్‌లో ఉండేటటువంటి రస్ట్ అంటారు కదా, ఏదో చిన్న చిన్న ఆహ్, ఇబ్బందికరమైనటువంటి ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి. కాబట్టి పిల్లలతో ఇప్పుడు 90% రూమ్‌లో పెట్టేసి, సీసీ కెమెరాలు పెట్టేసి, నువ్వు ఇట్లా కదిలావా? లెఫ్ట్ కదిలావా? రైట్ కదిలావా? అట్టెందుకు కదిలావు? అట్లెందుకు కూర్చున్నావు? ఇట్లెందుకు వంగావు? అనేది గన ఫోకస్ చేశామంటే, మనం కత్తులతో పొడిచి సంపనవసరం లేదు పిల్లల్ని. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆహ్, అగ్రెసివ్‌గా తయారైపోతారు చూడండి. కోపంగా, ఆ స్ట్రెస్సు అన్నీ గూడా వాళ్ళకొక్కసారిగా బ్లాస్ట్ అయిపోతారు. ఆ సిట్యుయేషన్‌కి పిల్లలు రాకముందే మన పిల్లల్ని మనము ఎగ్జామ్స్ టైంలో హ్యాపీగా వాళ్ళు ఏ విధంగా డీల్ చేయగలరు అనేది మనకు వీలైతే మనం పక్కన కూర్చొని చెప్పడమా, లేదు కొద్దిసేపు ఎవరితో అన్నా మాట్లాడితే ఈళ్ళు రిలాక్స్ అయితారనుకుంటే వాళ్ళ దగ్గరికి పంపించడమా, లేదు వాళ్ళను కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళడమా, బయటికంటే ఎక్కడెక్కడో షికార్లు తీసుకెళ్ళడం కాదు. ఓపెన్ ప్లేస్‌లో కూర్చోబెట్టి గాని, అట్లా తిరుగుతూ కొద్దిసేపు ఉన్నట్టు గాని వాళ్ళని బ్రేక్ తీసుకొని ఇచ్చేటటువంటి ప్రైవసీ వాళ్ళకిచ్చాము అంటే 100% వాళ్ళు చదువుతారు. మనకు టెన్షన్ లేకుండా, మనం టెన్షన్ పడి, వాళ్ళని టెన్షన్ పెట్టి, భయపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళల్లో వాళ్ళే నిందించుకునే విధంగా పేరెంట్స్ చెయ్యొద్దు. అందరూ గూడా పిల్లలకి సపోర్ట్ చేయండి. ఎగ్జామ్స్ టైము మన సహాయము, మన సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరము. వాళ్ళందరికి కూడా మీ ఆశీస్సులు, మీ మాటలు వాళ్ళకు ఒక బలంగా తయారు కావాలి. వాళ్ళొక శక్తిగా ఎదగాలి మంచి స్థాయికి. అంటే మన మాట ఎప్పుడూ నెగెటివ్ రాకుండా, మనం చేసేటటువంటి ప్రతి పని వాళ్ళకు రుద్దకుండా, వాళ్ళు చేసేటటువంటి పనిలో, వాళ్ళ డైరెక్షన్‌లో వాళ్ళకు ఏది నచ్చుతుంది, ఏ విధంగా వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఆ పని కంప్లీట్ చేసుకోగలరో, ఒక ప్రాపర్ వే, ఒక గైడెన్స్ వాళ్ళకిచ్చి గన వదిలేశారు అంటే, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడంలో గాని, వాళ్ళు ఇప్పుడు ఇంకా ఆఫ్టర్ వాట్ నెక్స్ట్ అంటారు కదా మళ్ళీ. వాళ్ళనేం మనశ్శాంతిగా మనం ఎప్పుడు పెట్టం. వాట్ నెక్స్ట్ అంటారు కదా, దానికి గూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళమైతాం. థాంక్ యూ.